శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకుందాము కొన్ని గుర్తులను గురించి. అవి మహిళల యొక్క భాగ్యాన్ని తెలియచేస్తాయి. దానితో పాటు మనం తెలుసుకుందాము ఏ మహిళలకు అయితే మేషం ఉంటుందో ఆ విషయం గురించి. సాముద్రిక శాస్త్రంలో ఏం చెప్పబడింది? హిందూ ధర్మంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్తారు. ఆమెకు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే హిందూ ధర్మంలో ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే జనాలు అంటారు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది అని. దానితో పాటు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిగి అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత, మొదటిసారి అత్తవారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు జనాలు అందరూ కూడా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటారు. స్త్రీని దేవీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు, లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఆడపిల్ల కూడా తమ తల్లిదండ్రుల కోసము సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది. సముద్ర శాస్త్రంలో సౌభాగ్యవతులైన స్త్రీల కోసము కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి. ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశేషత ఉంది. ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని సంకేతాలను గురించి తెలుసుకుందాము. దానితో మీరు తెలుసుకోవచ్చు స్త్రీ తన కుటుంబం కోసము సౌభాగ్యశాలి అవుతుంది అని. స్త్రీ యొక్క కొన్ని అంగాలు పెద్దవిగా ఉన్నట్లయితే తన కుటుంబం కోసము సౌభాగ్యవతి అవుతుంది. మొదటి విషయం ఏమిటి అంటే మెరుస్తూ ఉన్న గోళ్ళు. చాలామంది గోళ్లను మనం చూసినప్పుడు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి. లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోల్డ్ కలర్లో ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని, తన పిల్లలను ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి చూసుకుంటూ ఉంటుంది. ఆమె మంచి చరిత్రను కలిగి ఉంటుంది. పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది. ఏ స్త్రీకి అయితే కాలివేళ్లలో మధ్యవేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందే మీరు చాలాసార్లు ఆలోచించవలసి ఉంటుంది. ఏ స్త్రీకి అయితే ఎడమ బుగ్గ పైన పుట్టుమచ్చ ఉంటుందో ఆమె రకరకాల ఫుడ్లంటే ఇష్టపడుతూ ఉంటుంది. తన పూర్తి కుటుంబాన్ని కూడా తను చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. తను చాలా బాగా వంట చేస్తుంది. ఆ కారణంగా తన కుటుంబం ఎప్పుడూ కూడా ఆమె వలన చాలా సంతోషంగా ఉంటుంది. ఏ మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టాన్ని అయినా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు, సంస్కారాన్ని కలిగి ఉంటారు. ఆ మహిళలకు ఖర్చు చేయడం అన్నా కూడా చాలా ఇష్టము. కానీ వారు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు. ఏ మహిళలకు అయితే చేతివేళ్లు పొడవుగా ఉంటాయో వారు చాలా బుద్ధివంతులు. వారికి చదవడం అన్నా రాయడం అన్నా చాలా చాలా ఇష్టము. ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు. తన కుటుంబము, తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఏ మహిళల పాదాలు అయితే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో, పూర్తిగా వికసించి ఉంటాయో ఆ మహిళలు తన ప్రేమించిన వారిని లేదా తన భర్తని చాలా సంతోషంగా ఉంచుతారు. శారీరక సంబంధంలో తన భర్త లేదా తన ప్రేమించిన వారిని ఎప్పుడూ కూడా ఎవరైనా సరే తన దగ్గరగానే ఉంటారు. ఎందుకంటే ఒక భర్త కానీ ప్రేమించిన వారు కానీ తన భార్య నుండి కేవలము ప్రేమను మాత్రమే కోరుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ఈ మహిళలు ఎప్పుడూ కూడా ముందుంటారు. అర్థం ఏమిటంటే ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. తన భార్య వలన తనకి ఎప్పుడూ ఎటువంటి లోటు కూడా ఉండదు. సముద్ర శాస్త్ర అనుసారము మహిళల యొక్క అరికాలలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి. ఏ మహిళ అరికాలలో అయితే త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా చతురత ఇంకా బుద్ధిమంతురాలైన స్త్రీ అవుతుంది. తను ఏ కార్యాన్నైనా కూడా చాలా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తన జీవితంలో నిరాశను చెందరు. వారికి అర్థం చేసుకునే భార్య లభిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకంగా ఉంటుంది. ఏ మహిళ అరికాళ్లలో అయితే త్రికోణాల గుర్తులు ఉంటాయో వారు భాగ్యశాలులు అవుతారు. చాలా మంది స్త్రీలకు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి.
చాలా మందికి ఆ పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలంటే చాలా ఇష్టం కూడా. ఆ కళ్ళని చూసే చాలా మంది పడిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషము ఎప్పుడూ కూడా ఉంటాయి. వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు. మీరు చాలా మంది ఆడవాళ్ళ మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు. మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో పుట్టుమచ్చ ఉండడము చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది. పుట్టుమచ్చలు కేవలము భాగ్యశాలులైన మహిళల మొహం మీద మాత్రమే ఉంటాయి. ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశాలులు. ఎవరికైతే అందమైన జుట్టు ఉంటుందో ఆ స్త్రీకి, పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా చెప్పారు. అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఆమె మీ ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది. ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది. సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఎవరికైతే మహిళలకు మొహం పైన జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనినే మీసము అంటారు. సాముద్రిక శాస్త్రం అనుసారము ఏ వ్యక్తికైనా సరే వారి అంగాలను బట్టి, శరీరం మీద ఉన్న చిహ్నాలు, వారి నడకను చూసి ఆ వ్యక్తి జీవించే జీవన విధానము, ఆ వ్యక్తి జీవిత చరిత్రను గురించి కూడా చాలా గుప్తమైన విషయాలను మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనం తెలుసుకుందాము ఏ మహిళలకు అయితే పెదాల పైభాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది, వారు మంచిగా ఉంటారా, చెడ్డగా ఉంటారా, వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా, ఏ మహిళలకు అయితే మొహం మీద మీసాలు ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా వేడిగా, కోపంగా ఉంటుంది. ఆమె ఎప్పుడూ కూడా తన మాటలతో తన భర్తను బాధపెడుతూ ఉంటుంది. తన మాటనే తన భర్త వినాలి అని అజమాయిషీని చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి తన స్వభావము చాలా క్రూరంగా ఉంటుంది. తన మాటని ఎదుట వాళ్ళు వినాలి అని ఎక్కడి వరకు వెళ్ళడానికైనా కూడా తను సిద్ధంగా ఉంటుంది. అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని తమ చేతులలోనికి తీసుకుని తమ మాటపైనే నడవాలి అని అంటారు. వారి మాటలు వినకపోతే వారు చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు. ఇంట్లో ధనాన్ని, వైభవాన్ని నాశనం చేస్తారు. ఏ విధంగా అయితే అద్దము మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదే విధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి. దానితో పాటు ఏ స్త్రీలకైతే పళ్ళు లావుగా పెదాల కన్నా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది. చిగుళ్ళ దగ్గర నుండి నల్లగా అయిపోవడం కూడా మహిళల కోసము శుభప్రదంగా చెప్పబడలేదు. ఏ మహిళలకు అయితే పాదాలు పగిలిపోయి చాలా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు. ఆమె వాళ్ళ నుండి వదిలి వెళ్ళిపోతుంది. ఇటువంటి మహిళలను అశుభంగా చెప్పబడ్డాయి. మనము చాలా మంది జ్యోతిష్యులను చూసినప్పుడు వారి కేవలము మొహాన్ని చూసే అన్ని విషయాలను చెప్తూ ఉంటారు. సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది, 2 పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భాగ్యం ఎలా ఉంటుంది అంటే సముద్ర శాస్త్రంలో దాని గురించి విశేషంగా చెప్పారు. అది తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్యన ఆ ఖాళీలు ఉండడము అన్నది మంచిగానే అనిపిస్తుంది. సాముద్రిక శాస్త్రం అనుసారము ఎవరికైతే ముందు పళ్ళు పెద్దవిగా ఉండి 2 పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుందో వారు ధనవంతులు అవుతారు. భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను తాకుతారు. ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు. ఏ మహిళలకు అయితే ఎదర 2 పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధివంతులుగా చెప్పబడింది. వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని వారు చాలా సంతోషంగా గలపాలి అని అనుకుంటారు. సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ 2 పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నవారు ఎవరైనా సరే ఎవరినైతే వివాహం చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా వీరు సుఖమయం చేస్తారు. వీరి భాగ్యం వల్ల వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది. వీరిని ఒక శక్తి భాండాగారంగా కూడా చెప్పవచ్చు. వీరి ఎనర్జీస్ ఎప్పుడూ కూడా తగ్గవు. ఎంత పని చేస్తున్నా కూడా వీరి ఎనర్జీస్ అనేవి ఎప్పుడూ కూడా తగ్గవు.
వీరికి వండడం అన్నా తినడం అన్నా కూడా చాలా చాలా ఇష్టము. అందువలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. వారి కుటుంబంలో వారిని మరియు చుట్టుపక్కల వారిని అందరితోనూ కూడా మంచి సంబంధాలను పెట్టుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.